నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది చివరికి 10 లక్షలకు పైగా గృహప్రవేశాలు జరిపిస్తాం. అసెంబ్లీలో గృహ నిర్మాణం, వ్యవసాయ శాఖల పద్దులపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? సూటిగా ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్సీలు. గోవింద నామస్మరణతో మాన్రోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు. న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గృహ నిర్మాణం, వ్యవసాయ శాఖల పద్దులపై జరిగిన చర్చలో సీఎం ప్రసంగించారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ఇళ్లకు గృహ ప్రవేశాలు జరిపిస్తామని ఆయన సభలో ప్రకటించారు. ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క అయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పంచసూత్రాల విధానాన్ని అమలు చేస్తుందని వివరించారు. ఇది అతి ముఖ్యమైన సబ్జెక్టు కాబట్టి కొద్దిగా హైలైట్స్ మాత్రం ప్రభుత్వ విధానం కింద నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, వ్యవసాయం చూస్తే మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం పెద్ద ఎత్తున సాగు చేసే రాష్ట్రం. ఈ సంవత్సరం దేశ వ్యవసాయ వృద్ధి రేటు 0.39. అదే మన రాష్ట్రానికి వస్తే 7.83% వృద్ధి రేటు వచ్చేది నమోదైంది. ఇంకొక పక్కన దేశ మన జనాభా రఫ్గా 4.2%. ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ దానికంటే తక్కువే ఉన్నాం. కానీ వ్యవసాయంలో మాత్రం నేషనల్ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు దిశ మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలి. ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అంటే ఊహించని దానికంటే ఎక్కువ పంట వేసేయడం, ఒక్కొక్క 40 ఎకరాలు 30 ఎకరాలు వేసేయడం. దీనివల్ల ఒకసారి నష్టం వస్తే కోలుకోలని దెబ్బతినడం, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయడం, టెనెంట్ ఫార్మర్స్ కూడా ఆదుకోవడానికి ఎంతవరకు చేయాలో చేస్తాం. వాడల్లో కూడా పరిమితులు పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుందని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రెండో అతి ముఖ్యమైన ప్రోగ్రామ్ దిశ ఇండ్లు. మీరు కూడా మీ ఆవేదన చెప్పారు. నేను ఆ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడలే, కానీ అప్పుడు జరిగినటువంటి అవినీతి, ల్యాండ్ ఎక్విజిషన్లో అదే మరిగా హౌసింగ్లో చాలా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కడాన శాండ్ పాలసీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో మొత్తం మనందరం చూసాం. అవన్నింటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇవ్వండి. అవన్నీ తీసుకొని తప్పకుండా చట్టపరంగా ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేని విధంగా శిక్షిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ విధానం 29 లోపల అందరికీ ఇంటి జాగా ఇవ్వాలని. ఈరోజు మనం చూస్తే 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు,
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరక్కపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి 1+2 గానే మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు లాస్ట్ ఇయర్ అయితే మీరు చూశారు. ఇప్పుడే రాయచోట్ల నేనే వెళ్ళి 3 లక్షల ఇండ్లకు ఆ రోజు ప్రారంభం చేశాం. ఈ సంవత్సరం ఉగాది మార్చి కంటే ముందు, ఉగాది కంటే 2 రోజుల ముందు 3 లక్షల ఇండ్లు గృహప్రవేశాలు చేస్తామని చెప్పి మీకు హామీస్తున్నాం. అదే సమయంలో జూన్ 2026 2,50,000 చేస్తాం. అదే మరి సెప్టెంబర్లో ఇంకొక 2,10,000 చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26 లోపల 10,60,000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తాం. కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ 4 రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ఈ అంశంపై చర్చకు బీఏసీలో అంగీకరించి తర్వాత సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో ఈ తిరుపతి లడ్డు మీద చర్చించమని అడుగుతూ ఉంటే ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు మీరు పారిపోతున్నారో నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్న ఇందాపూర్ డైరీకి తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యి టెండర్లు కట్టబెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి డబ్బును, లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల డబ్బును కట్టబెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టే చర్చ కనుక జరిగితే ఆ అక్రమాలన్నీ బయట పెడతాము అని భయపడి ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న తీసుకుంటే వాళ్ళు బీఏసీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి ప్రారంభించి మళ్ళీ గొడవ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రభుత్వం భయపడి పారిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీకు భయము అంటే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. హెరిటేజ్కి బోలే బాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతామని మీరు భయపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన టెంపుల్స్ చిట్టా మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన 1000 కాల మండపం గురించి కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతామని మీరు భయపెడుతూ ఉన్నారు. జగనన్న అలాగే రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల దేవాలయాలు కట్టించారు. అవన్నీ కూడా ప్రజల ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం కాబట్టి మీరు భయపడుతూ ఉండే పరిస్థితి. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు పొందడం జరిగింది. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ చర్చకి మీరు భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి ద్వారా మీ అనుబంధ సంస్థలకి లబ్ధి చేకూర్చి దాని ద్వారా భక్తుల డబ్బును, వెంకటేశ్వర స్వామి డబ్బును చంద్రబాబు నాయుడు గారు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు భయపడి ఈ విధంగా పారిపోతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని రోజులైనా ఇలా పారిపోయినా మేము చర్చ కావాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ కూటమి నాయకులు కానివ్వండి ఎలా ఉన్నారంటే ఈరోజు సృష్టించిన దేవుణ్ణి మోసం చేస్తారు, పిల్లనిచ్చిన మామని మోసం చేస్తారు, వాళ్ళ నమ్ముకుని ఓట్లేసిన ప్రజల్ని కూడా మోసం చేస్తారు. ఆ విధంగా ఈరోజు 20 నెలల కాలంలో వాళ్ళ పాలన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు చెబుతున్న మాయమాటలు కానీ అబద్ధాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. శాసనసభలో అయితే మరి ప్రతిపక్షం లేదు, శాసన మండలంలో ప్రతిపక్షం ఉంది. అక్కడ ఆ ప్రతిపక్షం ద్వారా ఏదైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో ఆ తప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలియజేసే విధంగా మేము మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో పొట్టగూడు కోసం మరి పెట్టల ద్వారా వేషం వేసుకుని చాలా గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా నవ్వుకుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అలా పెట్టల ధరలు వేషాలు వేసుకుని ఆ శాసనసభలో ఏదైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా అటువంటి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ శాసన మండలిలో అటువంటి ఇంత తీవ్రమైనటువంటి ఇష్యూ కదా, మన రాష్ట్రంకి సంబంధించింది కూడా కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది కదా. ఈరోజు శాసనసభ పరిస్థితి ఎలా ఉందంటే
తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం లాగా తయారైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు కదా, ముఖ్యమంత్రి గారు శాసన మండలికి కూడా రావచ్చు కదా. ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు, మీరు లేవనెత్తినటువంటి అంశం గురించి మాట్లాడేటప్పుడు శాసన మండలి అదే ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. సీఎం గారు నేరుగా ఏదైతే మీరు శాసనసభలో ప్రతిపక్షం లేకుండా మీ పార్టీకి మీరు మీ నాయకుల మధ్యలో మీరు ప్రజెంటేషన్ ఇచ్చినారో అదే ప్రజెంటేషన్ మీరు శాసన మండలిలో ఇచ్చి చూడండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రజెంటేషన్ కి కూడా ఎమ్మెల్సీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, ఏ విధంగా అది అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ కూడా చూపిస్తారు, మీకు తెలుస్తుంది. మీరు రండి, శాసనసభలో చూపించినటువంటి ప్రజెంటేషన్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి మాటని కానీ మీరు శాసన మండలికి వచ్చి చెప్పండి, చూద్దాం. చెప్పలేరు, మీకు తెలుసు అది మోసం, అబద్ధం, కుట్రతో మీరు చేసినటువంటి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా, అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా, మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన, పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష, వామన వాసుదేవ వాంఛిత వరదా, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా, అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా, మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం శేషాచల కొండ పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది. కొండపై ఎటు చూసినా మంచు తెరలు కనువిందు చేశాయి. పెద్ద ఎత్తున మంచు కురవడంతో కొండపై ప్రకృతి ఆహ్లాదకరంగా మారింది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లు అన్ని పూర్తిగా మంచులో మునిగిపోయాయి. స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు మంచులో తడుస్తూ గోవింద నామస్మరణల మధ్య స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొండపై ఎటు చూసినా మంచు దుప్పటి పరిచినట్లుగా ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు కనువిందు చేస్తుంది.
వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.